హలో గైస్, మైసెల్ఫ్ ప్రణీత. నేను ఈరోజు ఈ క్లాస్లో ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్లో హైపర్ కాంజుగేషన్ ఎఫెక్ట్ని ఈజీగా డిస్కస్ చేస్తాను. సో ముందు వీడియోలో ఇండక్టివ్ ఎఫెక్ట్, హైపర్ కాంజుగేషన్ ఎఫెక్ట్, మీసోమెరిక్ ఎఫెక్ట్ ఆర్ రిజొనెన్స్ ఎఫెక్ట్, ఈ 3 ఎఫెక్ట్స్ పర్మనెంట్ ఎఫెక్ట్స్. ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ అనేది టెంపరీ ఎఫెక్ట్ అని చెప్పాను. సో ఈరోజు హైపర్ కాంజుగేషన్ గురించి డిస్కస్ చేస్తున్నాను. హైపర్ కాంజుగేషన్నే నో బాండ్ రెజొనెన్స్ అని కూడా అంటాం. సో హైపర్ కాంజుగేషన్ మనకి కార్బోకాటయాన్లో, ఫ్రీ రాడికల్లో, ఆల్కీన్లో మనం హైపర్ కాంజుగేషన్ని అబ్జర్వ్ చేయొచ్చు. హైపర్ కాంజుగేషన్ ఆర్ నో బాండ్ రెజొనెన్స్ని మనం కార్బోకాటయాన్లో, ఫ్రీ రాడికల్లో, ఆల్కీన్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. హైపర్ కాంజుగేషన్ కార్బానియన్లో హైపర్ కాంజుగేషన్ అనేది ఉండదు. కార్బానియన్లో హైపర్ కాంజుగేషన్ జరగదు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఫ్రీ రాడికల్, కార్బోకాటయాన్, ఆల్కీన్లో హైపర్ కాంజుగేషన్ జరుగుతుంది. కార్బానియన్లో హైపర్ కాంజుగేషన్ ఉండదు. సో హైపర్ కాంజుగేషన్ని మనం ఎలా చెక్ చేసుకోవాలి? హౌ టు చెక్ హైపర్ కాంజుగేషన్? సో మనకి హైపర్ కాంజుగేషన్ కండిషన్ షో చేయాలంటే ఇట్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ ఒక 1 ఆల్ఫా హైడ్రోజన్ అటాచ్డ్ టు sp3 కార్బన్. సో sp3 కార్బన్కి అట్లీస్ట్ 1 ఆల్ఫా హైడ్రోజన్ అటాచ్ అయి ఉండాలి. సో ఈ ఆల్ఫా హైడ్రోజన్ అంటే ఏంటో నేను ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ మనం చెప్పుకున్నట్టు కార్బోకాటయాన్లో చూసుకుందాం. సో కార్బోకాటయాన్లో ఫ్రీ రాడికల్లో ఆల్ఫా హైడ్రోజన్ అంటే ఏంటి? సో హైపర్ కాంజుగేషన్ ఎలా చూపిస్తుంది అది నేను చెప్తాను. సో కార్బోకాటయాన్లో సో ఆల్ఫా హైడ్రోజన్స్ ఉంటే హైపర్ కాంజుగేషన్ ఉంటుంది. సో ఈ ఆల్ఫా హైడ్రోజన్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ కార్బోకాటయాన్ ఉంది. సో కార్బోకాటయాన్కి అటాచ్ అయి ఉన్న కార్బన్ని ఆల్ఫా కార్బన్ అంటాం. సో ఆల్ఫా కార్బన్కి అటాచ్ ఉన్న హైడ్రోజన్స్ ఆల్ఫా హైడ్రోజన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 3 హైడ్రోజన్స్. సో ఆల్ఫా కార్బన్ మీద 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నట్టు. సో నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే కార్బోకాటయాన్కి ఈ కార్బన్ అటాచ్ అయి ఉన్నాయి. ఈ కార్బన్కి 3 హైడ్రోజన్స్ అటాచ్ ఉన్నాయి, 3 హైడ్రోజన్స్ అటాచ్ అయి ఉన్నాయి. సో ఇది ఆల్ఫా కార్బన్, ఇది ఆల్ఫా కార్బన్. ఈ హైడ్రోజన్స్ ఆల్ఫా హైడ్రోజన్స్. కాబట్టి ఇక్కడ టోటల్ ఎన్ని ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి? 6 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఫ్రీ రాడికల్లో కూడా సేమ్ అంతే. సో ఈ ఫ్రీ రాడికల్కి అటాచ్ అయి ఉన్న కార్బన్ ఆల్ఫా కార్బన్. ఈ కార్బన్కి 3 హైడ్రోజన్స్ అటాచ్ ఉన్నాయి కాబట్టి ఇవి 3 ఆల్ఫా హైడ్రోజన్స్. సో ఇక్కడ తీసుకుంటే CH3లో మనం స్ట్రక్చర్ ఇలా రాసుకుంటాం కదా. ఇప్పుడు ఈ కార్బన్కి అటాచ్ ఉన్న హైడ్రోజన్స్ని మనం ఆల్ఫా హైడ్రోజన్స్ అనకూడదు. ఇవి ఆల్ఫా హైడ్రోజన్స్ కాదు. ఆల్కీన్లో హైపర్ కాంజుగేషన్ చూసుకుందాం. సో ఇక్కడ C ఉంది కదా. ఈ C/Cకి అటాచ్ అయి ఉన్న కార్బన్ ఆల్ఫా కార్బన్. దీనికి అటాచ్ ఉన్న హైడ్రోజన్స్ ఆల్ఫా హైడ్రోజన్స్. ఇక్కడ 3 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నట్టు, ఎందుకంటే ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా కాబట్టి ఇవి 3 ఆల్ఫా హైడ్రోజన్స్. ఆల్ఫా కార్బన్కి అటాచ్ అయి ఉన్నాయి కాబట్టి ఆల్ఫా హైడ్రోజన్స్. సో ఇక్కడ ఈ C/Cకి అటాచ్ అయి ఉన్న కార్బన్ ఇవే ఆల్ఫా కార్బన్స్. సో ఈ ఆల్ఫా కార్బన్స్కి ఎన్ని హైడ్రోజన్స్ అటాచ్ అయి ఉన్నాయి? సో కార్బన్ వ్యాలెన్సీ 4 కదా, 1 బాండ్ 2 బాండ్. ఇక్కడ ఇంకా 2 హైడ్రోజన్స్ ఉంటాయి. సో ఇక్కడ కూడా అలాగే 1 బాండ్ 2 బాండ్ ఇంకా 2 హైడ్రోజన్స్ అనమాట. సో ఈ డబుల్ బాండ్కి అటాచ్ ఉన్న కార్బన్ ఇది ఆల్ఫా కార్బన్. సో వీటికి అటాచ్ ఉన్న హైడ్రోజన్స్ ఆల్ఫా హైడ్రోజన్స్. సో ఇక్కడ టోటల్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? ఆల్ఫా హైడ్రోజన్స్ 4 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఇక్కడ తీసుకుంటే C/Cకి అటాచ్ ఉన్న కార్బన్స్ ఇక్కడో కార్బన్, ఇక్కడో కార్బన్, ఇక్కడో కార్బన్. సో ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 2 హైడ్రోజన్స్. ఇక్కడ 2 హైడ్రోజన్స్, ఇక్కడ 3 హైడ్రోజన్స్. కార్బన్ వ్యాలెన్సీ 4 కదా, అలా ఈ హైడ్రోజన్స్ వేసుకుంటున్నాను. సో టోటల్ హైడ్రోజన్స్ ఎన్ని అయ్యాయి? 1 2 3 4 5 6 7. సో 7 ఆల్ఫా హైడ్రోజన్స్. సో ఇక్కడ తీసుకుంటే ఇది C/C. దీనికి అటాచ్ అయి ఉన్న కార్బన్స్ ఏవి? ఇది ఆల్ఫా కార్బన్, ఇది ఆల్ఫా కార్బన్, ఇది ఆల్ఫా కార్బన్, ఇది ఆల్ఫా కార్బన్. సో ఇక్కడ 2 2 4, ఇక్కడ 3 3 6. సో ఇక్కడ 10 ఆల్ఫా హైడ్రోజన్స్. ఇక్కడ 10 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 10 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నట్టు అనమాట. సో అలా ఆల్ఫా హైడ్రోజన్స్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో అయితే ఈ 3 స్ట్రక్చర్స్లో
సో ఇంకో పాయింట్ ఏంటి అంటే, సో ఈ ఆల్ఫా హైడ్రోజన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్టెబిలిటీ అనమాట. సో స్టెబిలిటీ ఆర్డర్ అడిగితే మనం నెంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్ చెక్ చేసుకోవాలి. సో నెంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఎందులో ఎక్కువ ఉంటే దానికి స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ తీసుకుంటే ఈ సి డబల్ బాండ్ సికి, సో ఈ 3 స్ట్రక్చర్స్ చూసుకుంటే మనకి ఈజీగా తెలుస్తుంది ఇక్కడ సిస్, ఇక్కడ ఇది ట్రాన్స్లో ఉందని. సో ట్రాన్స్లో సిస్ అనేది, ఇక్కడ సిస్లో మోర్ రిపల్షన్స్ ఉండడం వల్ల ట్రాన్స్ సిస్ కన్నా మోర్ స్టేబుల్ అనమాట. సో ఫస్ట్ ట్రాన్స్ మోర్ స్టేబుల్, తర్వాత సిస్ అనమాట. కానీ ఇక్కడ కూడా ఒక స్ట్రక్చర్ ఉంది కదా, ఈ స్ట్రక్చర్లో యాక్చువల్లీ ఈ స్ట్రక్చర్ ఈ ట్రాన్స్ కన్నా కూడా ఎక్కువ స్టేబుల్. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే ఒకే కార్బన్ మీద ఆల్ఫా హైడ్రోజన్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ నార్మల్గా సి డబల్ బాండ్ సి చుట్టూరా ఉన్న హైడ్రోజన్, సి డబల్ బాండ్ సికి అటాచ్ అయి ఉన్న కార్బన్ ఇది. సో ఇక్కడ ఆల్ఫా, సో ఇది కూడా ఆల్ఫా. సో అన్నిట్లో 6 ఆల్ఫా హైడ్రోజన్సే ఉన్నాయి కామన్గా. దీనిలోని 6 ఆల్ఫా హైడ్రోజన్స్, దీనిలోని 6 ఆల్ఫా హైడ్రోజన్స్, ఎందుకంటే ఇది ఆల్ఫా కార్బన్. సో ఆల్ఫా కార్బన్కి 3 హైడ్రోజన్స్, ఇక్కడ 3 హైడ్రోజన్స్, టోటల్ 6. ఇక్కడ కూడా సేమ్ 3 6. ఈ హైడ్రోజన్స్ని క్యాలిక్యులేట్ చేయకూడదు. సి డబల్ బాండ్ సికి అటాచ్ అయి ఉన్న కార్బన్ ఆల్ఫా కార్బన్, కాబట్టి ఈ హైడ్రోజన్స్ని డైరెక్ట్గా అటాచ్ అయి ఉన్నవి అసలు క్యాలిక్యులేట్ చేయకూడదు. సో ఇక్కడ ఈ ట్రాన్స్ కన్నా ఇది ఎందుకు స్టేబుల్ అంటున్నానంటే, సో ఒకే కార్బన్ మీద ఎక్కువ ఆల్ఫా హైడ్రోజన్స్ ఒకే కార్బన్ మీద ఉన్నది కాబట్టి ఇది ఎక్కువ స్టేబుల్ అనమాట. సో ఈ 1 అనేది ట్రాన్స్ కన్నా కూడా మోర్ స్టేబుల్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ నో బాండ్ రెసినెన్స్ స్ట్రక్చర్స్ అంటే నథింగ్ బట్ ఆల్ఫా హైడ్రోజన్సే. సో నెంబర్ ఆఫ్ నో బాండ్ రెసినెన్స్ స్ట్రక్చర్స్ అన్న ఆల్ఫా హైడ్రోజన్స్ అన్న ఒకటే. క్వశ్చన్లో నెంబర్ ఆఫ్ నో బాండ్ రెసినెన్స్ స్ట్రక్చర్స్ అడిగితే ఆల్ఫా హైడ్రోజన్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, అదే ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే ఒక అప్లికేషన్ డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ హౌ మెనీ స్ట్రక్చర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ సిహెచ్ బాండింగ్ అన్నాడు. సో ఇది నథింగ్ బట్ హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్. సో హైపర్ కాంజుగేషన్ అంటే ఇప్పుడు మనం ఆల్ఫా హైడ్రోజన్స్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎన్ని స్ట్రక్చర్స్ సిహెచ్ బాండింగ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయో అర్థమవుతుంది. సో ఇది కార్బోక్యాటియన్ కదా, సో కార్బోక్యాటియన్కి అటాచ్ అయి ఉన్నది ఈ కార్బన్ ఆల్ఫా కార్బన్, ఇది కూడా ఆల్ఫా కార్బన్. సో ఇక్కడ ఉండేది ఒక హైడ్రోజన్, సో 3 హైడ్రోజన్స్, 5 హైడ్రోజన్స్, 6 హైడ్రోజన్, టోటల్ 6 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. సో 6 సిహెచ్ బాండ్ రిజొనేటింగ్ స్ట్రక్చర్స్ అంతే. ఈ క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. సో అరేంజ్ అకార్డింగ్ టు ద స్టెబిలిటీ ఆర్డర్ అన్నాడు. సో స్టెబిలిటీ ఆర్డర్ అంటే నేను ఆల్రెడీ ఏం చెప్పాను, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్. సో ఇక్కడ కార్బోక్యాటియన్ ఉంది. సో ఈ కార్బోక్యాటియన్కి ఈ కార్బన్ అటాచ్ అయ్యి ఉంది, ఈ కార్బన్ అటాచ్ అయ్యి ఉంది, ఈ కార్బన్ అటాచ్ అయ్యి ఉంది. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 1 2 3. ఇలా ఎలా వేసుకుంటున్నానంటే నేను, సో ఇక్కడ కార్బన్ వ్యాలెన్సీ 4, ఆల్రెడీ ఇది ఒక బాండ్ చేసింది. సో ఇంకా 3 బాండ్స్ హైడ్రోజన్తో చేస్తుంది. సో అలా వేసుకుంటున్నాను. సో ఇది కూడా ఆల్ఫా కార్బన్, ఇది ఆల్ఫా కార్బన్, ఇది ఆల్ఫా కార్బన్ కదా, ఎందుకంటే కార్బోక్యాటియన్తో డైరెక్ట్గా అటాచ్ అయి ఉండేవి. సో ఈ కార్బన్, ఈ కార్బన్, ఈ కార్బన్. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉంటాయి, 2 హైడ్రోజన్స్. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉంటాయి, 2 హైడ్రోజన్స్. సో టోటల్ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 3 4 5 6 7 ఆల్ఫా హైడ్రోజన్స్. సో ఇక్కడ 7 ఆల్ఫా హైడ్రోజన్స్. ఇక్కడ చూసుకుంటే కార్బోక్యాటియన్కి డైరెక్ట్గా అటాచ్ అయిన కార్బన్ ఇది. సో ఇక్కడ 1 బాండ్ 2 బాండ్ 3. సో ఇక్కడ 1 ఆల్ఫా హైడ్రోజన్ మాత్రమే ఉంది. ఈ ఆల్ఫా కార్బన్కి ఆల్రెడీ ఇది 3 బాండ్స్ చేసేసింది. సో ఇక్కడ 1 ఆల్ఫా హైడ్రోజన్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ తీసుకుంటే కార్బోక్యాటియన్కి డైరెక్ట్గా అటాచ్ అయి ఉన్న కార్బన్స్ 2 కార్బన్స్. సో ఇక్కడ 2 హైడ్రోజన్స్, ఇక్కడ 1 హైడ్రోజన్. సో టోటల్గా 3 ఆల్ఫా హైడ్రోజన్స్. సో స్టెబిలిటీ ఆర్డర్ ఏంటి, 1 గ్రేటర్ 3 గ్రేటర్ 2, అంతే కదా. ఇక్కడ 7 ఆల్ఫా హైడ్రోజన్స్, 3 ఆల్ఫా హైడ్రోజన్స్. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది ఒక చిన్న టాపిక్లో. అదేంటి అంటే CD3 కొన్ని దగ్గరలు ఇస్తారు, డ్యూటీరియంతో CH3 కూడా ఇస్తాడు. నేను ఇండక్టివ్ ఎఫెక్ట్లో ఏం చెప్పాను, డ్యూటీరియంకి మోర్ ప్లస్ ఐ ఎఫెక్ట్ ఉంటుంది హైడ్రోజన్ కన్నా అని చెప్పాను. సో ప్లస్ ఐ ఎఫెక్ట్ తీసుకుంటే CD3 ఎక్కువ, CH3 CD3 ఎక్కువ.
కానీ హైపర్ కాంజుగేషన్లో CH3 CD3 కన్నా గ్రేటర్. సో ఈ రెండిట్లో విచ్ ఈజ్ మోర్ స్టేబుల్ అన్నాడు. సో ఇక్కడ ఈ D ఏమో ఇండక్టివ్ ఎఫెక్ట్, ఇక్కడ H ఉంది కాబట్టి ఇది హైపర్ కాంజుగేషన్ ఎఫెక్ట్ కదా. ఇప్పుడు ఏది మోర్ ప్రయారిటీ ఇవ్వాలంటే హైపర్ కాంజుగేషన్ ఎఫెక్ట్. ఎందుకు అలా అంటే, సో ఒక ట్రిక్ ఏంటి అంటే AERHI, ఇందులో A అంటే ఆరోమాటిసిటీ, E అంటే ఈక్వల్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్, R అంటే రెసొనెన్స్, H హైపర్ కాంజుగేషన్, I ఇండక్టివ్ ఎఫెక్ట్. సో హైపర్ కాంజుగేషన్కి మోర్ ప్రియారిటీ ఇండక్టివ్ ఎఫెక్ట్ కన్నా. కాబట్టి ఇక్కడ హైపర్ కాంజుగేషన్ హెచ్ కదా ఎక్కువ ప్రయారిటీ, D అయితే ప్లస్ మోర్ ప్రయారిటీ, కాబట్టి ఇది మోర్ స్టేబుల్ అనమాట. సో నెక్స్ట్ దాంట్లో చూసుకుంటే ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్స్, కార్బోక్యాటైన్కి అటాచ్ అయిన కార్బన్స్ 3 కార్బన్స్, ఇవి ఆల్ఫా కార్బన్స్. సో టోటల్ ఎన్ని హైడ్రోజన్స్? 9 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ 6 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ 3 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఇది మోర్ స్టేబుల్. నెక్స్ట్ తీసుకుంటే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే, సో ఇప్పుడు కార్బోక్యాటైన్కి డైరెక్ట్గా అటాచ్ అయి ఉన్న కార్బన్స్ ఆల్ఫా కార్బన్స్. సో ఇది 3 కార్బన్స్, ఇది కూడా ఆల్ఫా. సో ఇక్కడ కూడా అలాగే కార్బోక్యాటైన్కి డైరెక్ట్గా అటాచ్ అయి ఉన్న కార్బన్స్ ఎన్ని కార్బన్స్? 3 కార్బన్స్. ఇక్కడ కూడా అలాగే కార్బోక్యాటైన్కి డైరెక్ట్గా అటాచ్ అయి ఉన్న కార్బన్స్ 3 కార్బన్స్. ఇక్కడ కూడా కార్బోక్యాటైన్కి డైరెక్ట్గా అటాచ్ అయి ఉన్న కార్బన్స్ 1 2 3 కార్బన్స్. సో ఇక్కడ ఆల్రెడీ కార్బన్ 4 బాండ్స్ చేసేసింది. సో ఇక్కడ ఉండే ఈ ఆల్ఫా, ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్స్ లేవు. సో ఇక్కడ 2 ఇక్కడ 2, సో ఇక్కడ 4 ఆల్ఫా హైడ్రోజన్స్. సేమ్ ఇక్కడ కూడా అంతే కదా, 4 ఆల్ఫా హైడ్రోజన్స్. సో ఇక్కడ కూడా సేమ్ 4 ఆల్ఫా హైడ్రోజన్స్, ఇక్కడ కూడా 4 ఆల్ఫా హైడ్రోజన్స్. సో ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్స్ సేమ్ ఉన్నాయంటే ఇక్కడ హైపర్ కాంజుగేషన్ చూసుకోకూడదు, ఇప్పుడు ఇండక్టివ్ ఎఫెక్ట్ చూసుకోవాలి. సో ఇప్పుడు ఇండక్టివ్ ఎఫెక్ట్ CD3 ఉంది కాబట్టి, సో డ్యూటీరియంకి ఇండక్టివ్ ఎఫెక్ట్లో నేను ఏం చెప్పాను, డ్యూటీరియం మోర్ గ్రేటర్ దాన్ హైడ్రోజన్. సో ఇప్పుడు మోర్ డ్యూటీరియంస్ ఉంటే అది ఎక్కువ స్టేబుల్ అనమాట. సో ఎక్కడ ఎక్కువ డ్యూటీరియంస్ ఉన్నాయి, ఇక్కడ మోర్ D3s ఉన్నాయి. సో ఇది అన్నిటికన్నా మోర్ స్టేబుల్ అనమాట. సో హైపర్ కాంజుగేషన్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.